इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। भगत सिंह अमर रहे, भगत सिंह अमर रहे, कॉमरेड भगत सिंह अमर रहे। भगत सिंह अमर रहे, कॉमरेड। భగత్ సింగ్ 94వ ఉరి చేసిన రోజు. ఈ రోజున మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వచ్చి 100 సంవత్సరాలు శాసనం చేస్తున్న దానికి తిరుగుబాటుగా ఒక యువకుడు తిరుగుబాటు చేసి తన ప్రాణాలను అర్పించి త్యాగం చేసి పార్లమెంట్ మీద బాంబు వేసి సూరత్ కుట్ర కేసులో అతనికి అరెస్ట్ చేసి జైలు పెట్టి నానా విమర్శలు చేస్తున్నా ఒక్క రవ్వ కూడా తొనకకుండా నా దేశం కోసం ప్యానల్ పోయినా పర్వాలేదు కానీ నేను మట్టుగా బ్రిటిష్ తోలతో రాజీ పడను అన్న చెప్పి యువకుడు అంత దృఢమైన నిశ్చలమైన మనసుతో నిలబడడం ఆ రోజుల్లో ఇప్పుడు 100 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రిందట ఆ రోజుల్లో నిలబడడం అంటే దానికి భారతదేశం అంతా ఒక రకంగా ఆశ్చర్యపోయింది. భారతీయులు ఎంత దృఢ సాహసవంతులు, ఎంత నిశ్చలమైన వాళ్ళు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ మీడియా అంతా నిర్గంతపోయింది. దాని ప్రభావమే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒక ఉసి కలిపింది. అందుచేతనే ఇలాంటి త్యాగమూర్తులు చాలా మంది మన భారత స్వాతంత్ర పోరాటాల్లో ఉండబట్టి ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకొని నిజంగా మన దేశస్తులే పరిపాలించుకుంటున్నాము. తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఒక వేరే సామ్రాజ్యవాదానికి పారదోలడం జరిగింది. అంచేతనే భగత్ సింగ్ ఇప్పుడు వరకు కూడా అందరూ గుండెలో ప్రతి యువకుడు ప్రతి మానవుడి గుండెలో కూడా స్థిరంగా నిల్చుండవలసి వచ్చింది. నిశ్చయంగా ఉన్న మనస్తత్వము త్యాగశాలి అంతటి మనిషి ఈరోజు మన భూమిలో మన భారతదేశంలో జన్మించినందుకు మనం గర్విస్తూ భగత్ సింగ్ కు మరుసట్టు లాల్ సలాం నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను.